దావీదు ఏం చేస్తున్నారు? దావీదు దావీదు మీ అన్నలు యుద్ధంలోని ఉన్నారు. ఆలికి వేయించినబడి గోధుమలు, ఒక తుమ్మెడను, 10 రొట్టెలు త్వరగా తీసుకొని వెళ్ళు. 10 జున్నుగడ్డలు సహస్ర అధిపతికివ్వు. సరే నాన్నగారు. జయం 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 జయం. ఒకడిని ఏర్పరచుకొని నాపై యుద్ధాన్ని పంపుడి. అతడు నన్ను చంపినడలా నేను మిమ్మల్ని దాసునవుదును, నేను అతన్ని చంపినడలా మీరు నాకు దాసునవుదురు. ఎవడైనా గొలియాతు మీదకి యుద్ధములకు వెళ్తారా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అవునరా, ఏం చేస్తున్నారు? ఎందుకు ఉన్నారు? ఎందుకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు ఏమైంది? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళు. ఇజ్రాయేలులారా, నేను మిమ్మల్ని తిరస్కరించుతున్నాను. ఎవరైనా నాపై యుద్ధానికి వస్తారా? ఒక బాల్ ఆ మనిషిని చూచి ఇలా నిజముగా ఇజ్రాయేలు తిరస్కరించుటకై బయలుదేరి ఉన్నాడు. వారిని చంపిన వాడికి బహుగా ఐశ్వర్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఆ సున్నతైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఎవరైనా వస్తారా నాపై యుద్ధానికి? ఎలియాబు, చెప్పమ్మా. ఆ గొలియాతును చంపడానికి ఎవరున్నారు మన సైన్యంలో? అవునా, గొలియాతు చంపేవారు ఎవరున్నారు మన సైన్యంలో? ఆ రాజుగారే ఆ గొలియాతును చూసి భయపడుతున్నారు. ఇక మనం ఏం చేయగలం? ఆ గొలియాతు చాలా ఎత్తుగా ఉంటాడు కదా? అవును, ఆ గొలియాతు చాలా ఎత్తుగా ఉంటాడు. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి. అతడి తలపైన రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించుకుని ఉండేడు. అతడి భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండేడు. అమ్మో, ఆ గొలియాతు చాలా బలవంతుడు. ఎవరైనా వస్తారా నాపై యుద్ధానికి? నేను ఇజ్రాయేలు తిరస్కరించుతున్నాను. ఆ మనిషిని చూచి ఇలా నిజముగా ఇజ్రాయేలు తిరస్కరించుటకై బయలుదేరి ఉన్నాడు. వారిని చంపిన వారికి బహుగా ఐశ్వర్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి ఆ సున్నతైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఆ మనిషిని చంపితే బహుమానంగా రాజుగారు ఏమిస్తారు? ఆ మనిషిని చంపితే రాజు ఐశ్వర్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఎవరైనా వస్తారా నాపై యుద్ధానికి? ఆ గొలియాతును చంపడానికి ఎవరున్నారు మన సైన్యంలో? ఎలియాబు, చెప్పమ్మా. ఆ గొలియాతును చంపడానికి ఎవరున్నారు మన సైన్యంలో? అవునా, గొలియాతు చంపేవారు ఎవరున్నారు మన సైన్యంలో? ఆ గొలియాతును చూసి ఆ రాజుగారే భయపడుతున్నారు. ఇక మనం ఏం చేయగలం? ఆ గొలియాతు చాలా ఎత్తుగా ఉంటాడు కదా? అవును, ఆ గొలియాతు చాలా ఎత్తుగా ఉంటాడు. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి. అతడి తలపైన రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించుకుని ఉండెను. అతడి భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అమ్మో, ఆ గొలియాతు చాలా
ఎవరైనా వస్తారా నాపై యుద్ధానికి? నేను ఇజ్రాయేల్ తిరస్కరించున్నాను. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక బాలుడు యుద్ధం చేస్తారంట రాజుగారు. యుద్ధం చేస్తాడా? అతనికి తీసుకొని రాము. పదా, నిన్ను రాజుగారు పిలుస్తున్నారు. ఏంటి, నువ్వు యుద్ధము చేస్తావా? నువ్వు గారెడు, నీకు బలము చాలదు. అవును, నేను యుద్ధం చేస్తాను. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ గొలియాతు చేతి నుండి కాపాడలేడా? యెహోవా నీకు తోడైనగాక. సరే, పొమ్ము. నేనైనా కుక్కరనుకుంటున్నావా? నీవు కత్తియు బల్లము పట్టుకొని నా పైకి వస్తున్నావు. నీవు ఏ దేశాన్ని అయితే తిరస్కరించావో ఆ దేశం యొక్క అధిపతి అయిన జీవము గల యెహోవా పేరిట నీ పైకి వస్తున్నా. యుద్ధం యెహోవాదే. అయితే రా, యుద్ధం చేద్దాం. చంపేశాడు. గొలియాతును దావీదు చంపేశాడు. అంతా కనపడుతుందా? ఓకే. బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా అద్భుతంగా స్కిట్ వేశారు. చప్పడవడం చాలా తక్కువ టైంలో వారు నేర్చుకున్నారు. చాలా తక్కువ టైంలో ఒక 3 టైమ్స్ అయింటుంది. ఒకసారి 3 days 4 days అయింటుంది. అంటే 3-4 టైమ్స్ మాత్రమే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. 3-4 టైమ్స్లో చాలా అద్భుత రీతిగా ప్రాక్టీస్ చేశారు. నిజంగా మీరు ఏమేమి చెప్పారు బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా చేశారు. మీకు నచ్చిందంటే స్క్రిప్ట్ ఒక్కొక్క గెటప్ చాలా బాగుంది. ఓకే, ఒకసారి ఎక్కడి నుంచి మీరు మళ్ళీ చెప్పండి. ఎవరు చెప్పండి? నా పేరు గొలియాతు, నేను ఫిలిష్తీయుల యుద్ధశూరుడు. నా పేరు యెషై, నాకు 7 కుమారులు. చివరి కుమారి పేరు దావీదు. నా పేరు అబీనదాబు, నేను దావీదు అన్నని. నా పేరు షమ్మ, నేను దావీదు యొక్క. నేను ఇజ్రాయేల్ సైనికుడిని. నా పేరు సౌలు, నేను ఇజ్రాయేల్ ఒక రాజును. నా పేరు దావీదు, నేను ఒక గొర్రెల కాపరి. నేను దేవుడిని ఆరాధిస్తుంటాను. నా పేరు ఎలియాబు, నేను దావీదు ఒక అన్నని. నేను ఫిలిష్తీయుల సైనికుడిని. ఎవరు బాగా వేసారో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీయబడతాయి. ఫస్ట్ సెకండ్ థర్డ్ పడతాం. ఫస్ట్ సెకండ్ థర్డ్